హలో దోస్తులందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవికా వైన్స్. పల్లె అమాయకత్వం పట్టణంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 46 ని మీ ముందుకు తీసుకొచ్చాం. మరి స్టోరీలోకి వెళ్ళిపోదాం. పోరిని చూసా ఎట్లా తయారైందో. ఏమైనా పోరని పట్టుకొచ్చింది తనకు ముద్దు పెడుతుంది. ఏం చేస్తున్నావే నువ్వు? సినిమా చూస్తానా? నాకే పెడక పోర్ల గట్ల చేస్తుందని. ఏ శృతి, ఇంకేడున్నది అని పట్టుకొని వీకింది. పిసపిసర్రకు వాళ్ళని నింటే ఏమనుకుంటారు? ఏమైనా పట్టుకొని వీచింది అంటూ. వారు ఏడున్నది? బయటకు పోయి ముచ్చట్లు పెడతాడు, ఆడతాడు. పిల్లలందరూ కలిసి ఆడుకుంటారు. ఏమో అనబడుతుంది. ఆ పోరేమో అన్ని పట్టింది, ఈ పోరేమో ఇన్ని పట్టింది. వాళ్ళు ఏం చేస్తారో నీకేం తెలుసు? బయట ఇంట్లోనే గిట్ట చేస్తాందంటే బయట ఇంకేం చేస్తాండ్రో? ముందుగాల నోరు ముయ్యు మూసి అటు పోయి చూసి రాపో. ఏం చేస్తాండ్రో? ఆటలు ఆడుతున్నారు. ఆటలు అలేమన్నా చిన్న పొరగాళ్ళు అనుకుంటున్నావా? ఎట్లా పెరిగినాయి చూడుపో. ఏం ఆటలు ఆడతారే వాళ్ళు? ఏమో ఆటలు పెట్టింది ఆటలు. వాళ్ళని బడికి వాపియాకే సాలేగా వంటలు వార్పులు నేర్పు పెళ్లి అంటే ఈయనైనది. ఇంటర్ గాని పైసలు జమ చేస్తానా మంచి సంబంధం చూస్తా. ఇక చూడిగా మంచి సంబంధం. ఏ నా బిడ్డగా చేంజ్ చేయది. నీ మీద కోపంతో ఎందుకు అట్లా అన్నది? నా మీద కోపమా? నేనేమన్నా మధ్యలో? నువ్వే కదా అంటివన్నీ. పెళ్లి సంబంధాలు రెండేళ్ళైనాక అది ఇది అనేసరికి అది గట్ల చేసింది. ఇప్పుడు ఏమంటాను? భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. గట్లనే ఉన్నది పోళ్ళ సంగతి. నీ ముందట నా ముందట చూసినా ఎట్లా ముద్దు పెట్టుకున్నదని. ఆమె చేసుకుంటాను అంటే అసలు ఆ కొత్త పోరాడు ఎవడు? ఏంది కథ? ఒకసారి పోయి తెలుసుకొని రాపో. నేనేం తెలుసుకోవాలి? నువ్వు పోయి అడగచ్చు కదా. నీ బిడ్డనా నా బిడ్డనే? మరి గిట్లా చేస్తాండు, మరి ఏంది కథ అని చెప్పు. ఆ పోరాడు అనాథ పోరాడు. అన్ని పనం లెక్క పెట్టుకున్నారో మన్నో. నువ్వేమో బాగా పైసలు ఉన్న వాళ్ళకి ఇస్తా. నువ్వు మంచిగానే పట్టిందా ఇక పనాన్ని? పో ముందుగా అలా చూడిపో పోరెట్పోయిందో చూసత్తా. అట్లా నీకు ప్రియని అడిగత్తా ఏం సంగతి మరి? పోనాడు అడుగుపో. నువ్వు ఇప్పుడే ఊరంతా ప్రచారం చేయకు. ఏం లేదాడా హాగం తయారైతాండ్రు పోరగాళ్ళు. ఏమైంది శృతి, అట్లా చేసినావు? సారీ ఆకాష్, ఏమనుకోకు. ఏమైంది అసలు? పెళ్లి చేస్తారా ఇప్పుడే? మా నాన్నమ్మకైతే ఇదే పిచ్చి. 10th క్లాస్ అయిపోగానే స్టార్ట్ చేసింది పెళ్లి అని. 10th క్లాస్ అయిపోయినాక ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మా ఊర్లో అట్లనే చేసుకుంటారు. మేజర్ కావాలి కదా. ఇలా మొఖాలకు మేజర్లు మైనర్లు ఏం తెలుస్తాయి? ఏం తెలివై. అందుకే కావచ్చు భయపడి ఇంటర్ తర్వాత చేస్తామంటున్నారు. కొంపదీసి నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటా అన్నవైంది? సారీ చెప్పినా కదా ఆకాష్, నేను అసలు పెళ్లి చేసుకోను. నీ ఇష్టం, చేసుకుంటే చేసుకో, నేనేమన్నా. ఇంతకీ బాబాయ్ ఎవరు? ఆకాష్, నాకు మా బాబాయ్ అంటే అస్సలు ఇష్టం లేదు. వాడు అస్సలు మంచోడు కాదు. వాడికి ఫోన్ చేయమంటారు ఏమైనా. మంచోడు కాదంటే? నీకు తెలియదులే. ఇప్పుడు వాడే నా పెళ్లి చేస్తాడట సంబంధాలు చూసి. అందుకే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. ఎప్పుడన్నా అవసరం అయితే అట్లనే చెప్తా. ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయవా? ఏమనుకో కదా. ఏం అనుకోను శృతి, హెల్ప్ చేస్తాను, భయపడకు. నేను ఎప్పటికీ నీ తోడుంటాను శృతి. నేను పెళ్లి చేసుకోవడానికి కూడా నేను రెడీ. జీవితాంతం నీకు తోడుంటాను. ఇప్పుడు నేను ఇట్లా చేసినా కదా, ఆ ముసలి ఇప్పుడు మా అమ్మకి ఏమేం చెప్తుందో ఏమో. థ్యాంక్ యూ శృతి. ఆ ఏం లేదు, నాతో ఇంత క్లోజ్ గా ఇంతవరకు ఎవరు లేరు శృతి. చిన్నప్పుడు ఆయమ్మ, తర్వాత నువ్వే. అంటే నేను ఇప్పుడు సెకండ్ ఆయమ్మనా? ఇవాళ కారుణ్యది బర్త్డే. వాళ్ళ ఇంటికి వెళ్ళి విష్ చేద్దాం పదా. వావ్, కారుణ్య బర్త్డేనా? అభి ఏడి? లోపలే ఉన్నాడు. అభిని కూడా తీసుకెళ్దాం. కారు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నాకు ఇంత దగ్గర అవుతున్నావు కారు? నేను అసలే నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను. కష్టంగా దూరం ఉంటున్నాను. నువ్వేంటి ఇలా చేసావు ఈరోజు? నేను నిన్నేమీ అనను కారు. ఈరోజు నీ బర్త్డే అని కూడా కాదు. నేను ఎప్పటికీ ఏమీ అనలేను. అభి, అత్తయ్య వాళ్ళు లేరా? అభి లేరు శృతి, బయటికి వెళ్ళారు. ఒరేయ్, ఇవాళ నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డేనట, మర్చిపోయినవారా? మర్చిపోలేదురా, విష్ చేశాను. విష్ చేసావా? ఎప్పుడు? ఇందాకే. మనమే లేట్ ఆకాష్, చూసావా? విష్ చేద్దాం పదా మరి. శృతి, ఏంటభి? నీకు గుర్తుందా ఈరోజు కారు బర్త్డే అని?
అవును, నాకు గుర్తుంటుంది. నీకు గుర్తుందా లేదా? నేనెలా మర్చిపోతాను? నాకు నీ బర్త్డే కూడా గుర్తుంది. మరి నాదిరా? అసలు నీ బర్త్డే ఎప్పుడో కూడా నాకు తెలియదు. 12th ఆగస్ట్. నీకెలా తెలుసు? నీ డేట్ ఆఫ్ బర్త్ చూసాను సర్టిఫికెట్స్ లో. చూసావారా? నీకన్నా బెస్ట్ ఫ్రెండ్ అయింది నాకు శృతి. కారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? ఉమ్, ఆకాష్ చూడలేదు కదా కారు వాళ్ళ ఇల్లు. అత్తయ్య వాళ్ళకి తెలుసో తెలీదో కారు బర్త్డే అని. ఎవరికి చెప్పొద్దని నాతో ప్రామిస్ తీసుకుంది. ఎందుకు? దాని మొహం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. అందుకేనా? కారుణ్యకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? తను బాగా చదువుతుంది కదా. చదువుకునే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవా? అంటే ఫ్యామిలీ ప్రాబ్లమా? నేను చెప్పానులే పద. శృతి, ఏంటిదమ్మా? ఎటు పోయిండ్రే? అబ్బి వాళ్ళ ఇంటికి. ఎందుకు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు నన్ను? కాదు, ఎటు తిరుగుతున్నారా అని అడుగుతున్నా. ఈ మీద వచ్చినా గానీ ఎటు తిరుగుతున్నావు అని ఎందుకు అంటున్నావు? నేను ప్రియా ఆంటీ తోటి మాట్లాడతాగు. ఏం మాట్లాడతావు? ఏదో హాస్టల్ గురించి మాట్లాడేది ఉన్నది. ప్రియాత లేదు, బయటికి వెళ్ళిందట. వచ్చినాక మాట్లాడు. లేదా? ఎటు పోయింది? కొన్ని సామాన్లు తీసుకురావడానికి వెళ్ళారంటీ. మా మమ్మీ డాడీ ఇద్దరు ఇప్పుడే వెళ్ళారు. వచ్చేసరికి సాయంత్రం అవుతుందట. సాయంత్రం అవుతుందా? సాయంత్రం దాకా రారట్న? వచ్చినాక అడగచ్చు కానీ మేము ఎల్లుండి కదా పోయేది. ఇవాళ ఎందుకు ఇట్లా ఆగమవుతున్నావు? సరే సరే, మీరైతే ఎటు పోకుండి. మేమెటు పోతాం? ఏ పిసలేసిందా నీకు? మరి ఎటు బయలుదేరిండు? ఇవాళ కారుణ్యది పుట్టినరోజు, విష్ చేయడానికి పోతున్నాం. మరి అబేడి? అభి ఆల్రెడీ విష్ చేసిండు, మేమిద్దరమే చేయలే ఇంకా. నానమ్మ వేసే టార్చర్ గిట్లుంటది. ఇప్పుడు నువ్వు కూడా అట్లే తయారైనవేందే? కాదు బిడ్డ, గట్లా చేస్తారా ఎవరన్నా? ఏంటది నువ్వు చేసిన ముచ్చట? మమ్మీ ఎందుకు కొడుతున్నావు ఇదంత గట్టిగా? ఇప్పుడు అందరు ఈనన్నా చెప్పు. నువ్వేం చేసినావే? నీకు మన సోయనదా? డాడీ చూసిందంటే పోరాడు నరికి పోగులు పెడతాడు. పోరాడు గీరాడు అని పిచ్చి పిచ్చి మాట్లాడకు మమ్మీ. అభిని ఎప్పుడన్నా అట్లా అన్నావా? అభి ఉన్న ఆకాష్ ఇద్దరు ఒకటే. ప్రియా అంటే విన్నదంటే ఏం చేస్తావో నాకు తెలియదు. ఇట్లా చెప్పు. అంటే ఇప్పుడు వీళ్ళకు ఇంట్లకు పనోడు లేడని ఈ పిల్లగానికి ఇట్లా తెచ్చుకున్నారా అని పనోడు లెక్క పెట్టుకుంటారా? పనోడేందే, కొడుకులాగా దత్తత తీసుకున్నారు. ప్రియా అంటే వాళ్ళు అట్లా చూస్తారా ఎప్పుడన్నా? వీడు ఎంత క్లెవరో తెలుసా మమ్మీ నీకు? కారుణ్య లెక్కనే మార్క్స్ వచ్చినాయి 10th లా. మా ఇద్దరిది ఒకటే గ్రూప్ కాబట్టి నాకేమన్నా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాడు నా ఫ్రెండ్ అంతే. మరి ఎందుకే గట్లా చేసినావు? ముద్దెందుకు పెట్టుకున్నావు? నానమ్మ ముందట కోపం వచ్చింది మమ్మీ. ఏం చేయనో అర్థం కాలేదు. అయినా నువ్వు పెళ్లి గురించి మాట్లాడితే నేను ఇట్లాంటి పనులే చేస్తా. ఇంకేం చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా. అద్దు బిడ్డ అద్దు, గసంటి పనులు చేయకు. నువ్వు ఇంకోసారి ఆకాష్ ని వాడు వీడు అనకు. ఒక్క 7 ఏళ్ళు లాగు, పెద్ద డాక్టర్ అవుతాడు చూడు. డాక్టర్ అవుతాడు అట్నా? అవును, మేమిద్దరం డాక్టర్లం అవుతాం. మా ఆయన ఒకటి డాక్టర్. 7 ఏళ్ళు అట. 7 ఏళ్ళు ఒకటా రెండా? నాకు ఇప్పుడు ఎన్ని ఏళ్ళే? 16 ఏళ్ళు గంతే. ఇంకా 7 ఏళ్ళు అవుతే కొంపలే మునిగిపోవు. నాకు 21 ఏళ్ళు వస్తాయి అంతే. ఏమైంది ఆకాష్? ఎందుకు నవ్వుతున్నావు? నేను డాక్టర్ అయితే అంటే నవ్వొస్తుందా నీకు? నువ్వు మ్యాథ్ లో ఎంత వీకో అర్థమవుతుంది. ఎందుకు? 16 ఏళ్లకు 7 ఏళ్ళు కలిపి ఎంతనే పోరి? ఎంత? 25 ఏళ్ళు. నేనేమన్నా? నేను కూడా 25 ఏళ్ళే అన్నా. కాదు, 21 ఏళ్ళు అన్నావు. సరే, నేను మ్యాథ్ లో వీక్ అనే ఒప్పుకుంటున్నా. 21 కాదు, 25. నువ్వు నవ్వకు. మ్యాథ్ లో వీక్ అని ఒప్పుకుంటా అంటున్నా కదా. నువ్వే కాదు శృతి, మీ మమ్మీ కూడా వీకే. కరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పు? 16 + 7 12 + 1 3 23. అంత తప్పే చెప్తావు నువ్వైతే. నేనేదో అట్లా అన్నా, నువ్వైతే శుద్ధ తప్పే చెప్పినావు. 23 ఏళ్ళు. అర్థమైందా? 16కు 7 కలిపితే 23 ఏళ్ళు. 23 ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోకపోతే ఏం కాదు, నష్టమేం లేదు. 25 ఏళ్ళు కదా అని కాదు. ఏదోతి ఏదోతి ముందే చెప్తాను శృతి, గుర్తు పెట్టుకో. నువ్వు ఓళ్ళని పెళ్లి చేసుకున్నా వాళ్ళకి పైసలు బాగుండాలి చెప్తున్నా. నువ్వు పుట్టినప్పటి నుంచి నేను ఒకటే కోరుకుంటా, నువ్వు డాక్టర్ వాడు అవసరం లేదు, ఇంజనీర్ వాడు అవసరం లేదు. నాకు మంచి ఉన్నోళ్ళు ఇంట్లో కోడలుగా వాడాలి అంతే.
నువ్వు సంతోషంగా ఉండాలి, నా లెక్క బాధలు అనుభవించద్దు. అంతేగాని ఎవరిని పడతా అని వేసుకుంటా, పైసలు లేనని వేసుకుంటా అని తిరిగినావు అనుకో, చూడు నేనేం చెప్తాను, నిన్ను చంపి నేను చచ్చిపోతా. చంపేసి చచ్చిపోతావా? ఆవు, నేను పెళ్లి చేసుకోనంటే అట్లనే ఉందాం ఇద్దరం. పెళ్లి చేసుకోనన్నా చంపి పారేత్తా. దండం పెట్టు. నాకు ఆస్తులు బాగానే ఉన్నాయి ఆంటీ, శృతినిచ్చి పెళ్లి చేసేయండి. మరి కట్నం? కట్నం రూపాయి కూడా తీసుకోను. హెల్ప్ చేయమని చెప్పిన అంతే, ఓవర్ ఏమని చెప్పలే. నువ్వు ఆగే. మీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారా? మా అమ్మ నాన్న ఎక్కడున్నారు ఆంటీ? నాకు ఎవరు లేరు, వీళ్ళే నా అమ్మ నాన్న. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఏ పాట ఉన్నాయి మరి నీకు ఆస్తులు? ఎకరాల భూములు జాగాలు ఉన్నాయా? ఉన్నాయి, కానీ ఎన్నున్నాయో నాకు తెలీదు. నేను అడిగి తెలుసుకుంటా. ప్రియని అడుగుతా. తెలుసా ప్రియకు? నాకు తెలియదు ఆంటీ. ప్రియాతకి ఇవన్నీ చెప్పినావంటే తీసి బొంద పెడుతుంది మన ముగ్గురిని. ఏ గామెకి చెప్ప, సీక్రెట్ గా అడుగుతా, సరేనా? ఆకాశం, ఆకాశేనా నీ పేరు? అవునా ఆంటీ? లెక్కలల్లా గింత షార్ప్ ఉన్నాడు. ఇక నా అల్లుడు డాక్టర్ అంటే నేనెందుకు ఒప్పుకోను? ఏ పో మమ్మీ, నీతోటి మాట్లాడకన్నా చచ్చిపోయింది నయం నిజంగా. పిసపిస మాట్లాడకు, చచ్చిపోడు గిచ్చిపోడని ఏందా నోటితోటి. నువ్వు చంపెత్తా అన్నప్పుడు ఏం లేదు కానీ నేను మాత్రం ఇటువంటి మాటలు మాట్లాడద్దు కదా. పో పో, కారుణ్యకు బర్త్డే శుభాకాంక్షలు చెప్పిరాపు. పోరా, పొలగాడు మంచిగా ముద్దుగున్నాడు. ఆస్తులు మంచిగా ఉంటే చేసుకుంటే ఏంది, ఇప్పుడంటే ఇప్పుడే చేసుకోమంటా నేను నా బిడ్డను. కానీ ఆస్తులు బాగుండాలి. తల్లిదండ్రులు లేకపోతే ఏంది, నేను చూసుకోనా? అత్త మామనే తల్లిదండ్రులు అవుతారు ఇవాళ రేపు. ఆస్తులను మంచి డెవలప్ కూడా చేస్తా నేను, నా చేతిలో పెడితే గిట్టే. వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్తావమ్మా, నువ్వు డాడీ ఇదే మాట చెప్తున్నారు. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తావు బిడ్డ? ఏం చేసలేదు, మన గోస పాడుగాను గోస గిట్ల పాడైంది. బాగా చదువుకొని పైసలు సంపాదించాలి, గదే నువ్వు చేసేది. పెద్ద ఉద్యోగం కొట్టకపోతే మన బస్సు బస్ స్టాండే, ఇక అడుక్కోవాలి రోడ్ల మీద పడి. అట్లా అనకమ్మా, మీ అత్త చచ్చిపోయింది, ఇక తర్వాత మీ అయ్య కూడా పోతాడు, ఇక తర్వాత నేను కూడా పోతా. అట్లా అనకమ్మా, నీకు దండం పెడతా, ప్లీజ్ అట్లా మాట్లాడకు. ఉద్యోగం రావాలంటే మస్తు టైం ఉన్నదమ్మా, ఇంకా ఇంటర్ అయిపోవాలి, బీటెక్ 4 years, మొత్తం 6 years అయిపోవాలి. 6 years తర్వాత నాకు జాబ్ వస్తుంది, ఇప్పుడు రాదు. ఇంకా 6 ఏండ్ల డిగ్రీ అంటే 3 ఏండ్ల అంటారు కానీ 6 ఏండ్లు కావాలి. అప్పటిదాకా మీ అయ్య కూతాడు ఉండడు. చదవద్దే, అందుకే సపరేట్ కూర్చోవే. ఇంత బీడీలో మన్న దుబ్బను ఇద్దరం కలిసి వేసుకున్నామంటే నాకు చదువు అంటే ఇష్టం అమ్మా, నాన్నకు కూడా ఇష్టమే కదా. ఇంత మిషన్ నేర్చుకుంటే లక్షలు లక్షలు సంపాదించుతాడు ఇక్కడ బయట. నెల రోజులలో నేర్చుకోవచ్చు నీకు, నాకంటే సాధన అయితే లేదు. మిషన్ కొని తప్ప సపరేక మిషన్ నేర్చుకో. ఒక్క రైకకు 500 తీసుకుంటాడు. రోజుకు 4 కుట్టినా ఎంత? 2000 వస్తాయి రోజుకు. ఓలొచ్చిండ్రు. ఓ పిల్ల, నీకెడ పని పాట లేదా? నడు నవతలకి. ఈ పిల్లగాడవలు కారుని ఎందుకు ఏడిపిస్తున్నావు ఆంటీ? ఏడిపిస్తానా? మా బతుకులే గిట్ట మునిగినాయి, ఏడిపించడేంది? దాని అత్తమ్ముండ చచ్చి గిట్ల అందరు నేర్పిస్తాంది మమ్మల్ని. చచ్చిపోయిన ఆమె గురించి ఎందుకు అట్లా మాట్లాడు? వరగాళ్ళు గింతంత లేరు కానీ ఇష్టం ఉన్నట్టు అవుతాడు. నీకేం తెలుసు మా పరిస్థితి? వాడు అవతలకు పోండి. హ్యాపీ బర్త్డే కారు. ఓలేదు బర్త్డే కారు, నీది బర్త్డే ఇవాళ, నీకు గుర్తులేదా? ఆయా బర్త్డేలు వచ్చినాయి, బర్త్డేలు. చచ్చిపోయే రోజులు వస్తానే మాకు, బర్త్డేలు ఎవరు చేసుకోరిడా. నీది ఇయ్యాలనా బర్త్డే? తమ్ముంది ఇంకో నెల అయితే వస్తుంది అన్నట్టు. ఆయనకి బట్టలే నుంచి కొనుడు, చాక్లెట్ నుంచి కొనుడు, బాడిలా వంచుతా అంటాడు. ఏడుతడిగా పుట్టినరోజు కూడా. కొడుకు నువ్వు గంట అయిపోయినా మీ అయ్యా మంచిగా చూసుకో అన్న. నువ్వు చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేసినావు అనుకో, నాకు సహాయమైనవు అనుకో, అన్ని కొనుక్కోవచ్చే మనం. రోజుకు 2000 వస్తాయి, ఆలోచించు. ఇటు బీడీలు చుట్టుకోవచ్చు, అటు మిషన్లు కుట్టుకోవచ్చు. ఇంకెక్కనే వస్తాయి. ఇంటి పట్టునుంటే మంచిగా ఉంటావు, బయటకు పోయి అంత ఎట్లా తయారైనావు చూడు. మంచి మంచి సంబంధాలు కూడా వస్తాయి. వాళ్ళు చక్కగా ఉన్నదని అట్టినే పెళ్లి చేసుకొని పోతారు. నీకు కట్నం పైసలు కూడా అవసరం లేదు. మంచి ఉన్న వాళ్ళకి ఇచ్చినాం అనుకో, తమ్ముడు కూడా చూసుకుంటారు వాళ్ళు. ఏమో చదువునికి హైదరాబాద్ కు నేర్చింది. మళ్ళా మీ అయ్యతో అనకు, అత్తయ్య నన్ను తిడతాడు.
చెప్పుపోవే చెప్పుపో. ఆయనతో గుండెపోట చానే వాడు చేస్తాడు. అమ్మా అట్లా అనకే. మరి పంపి ఆ పొరగాలను మాట్లాడినాక ఒక గంట కథ అని చెప్పు. పొరగాలను ఇంట్లోకెళ్ళి నడుమను. శృతి ఏడవకు శృతి. చూసావా పాపం, కారుని బర్త్డే రోజు కూడా ఇట్లా ఏడిపిస్తున్నారు. ఎందుకు? ఆమె ఎవరు అసలు? కారుణ్య వాళ్ళ మమ్మీ. కారుని వాళ్ళ మమ్మే? చీ, ఎట్లున్నదామె? అంత దొడ్డు ఉండింది. మమ్మీలు అంటే దొడ్డుగా ఉంటారా? అందరు సన్నగానే ఉంటారా? కాదు, కారుని ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది. వాళ్ళ మమ్మ ఎట్లా ఉన్నది అంత? నేనేం చెప్తున్నా నువ్వేమంటున్నావు? సరే చెప్పు, ఎందుకు అట్లా అరుస్తుంది ఆమె? ఆమెకు పిచ్చి బాగా. అవునా, పిచ్చిదా? మెంటల్, నేను చెప్పేది ఇంట్రా. నువ్వు ముందు ఏడు పాపే, నాకు మంచిగా అనిపిస్తలేదు. ఇప్పుడు చెప్పు, ఏమైంది అసలు? కారుణ్య వాళ్ళు మొన్నటిదాకా నార్మల్ గా ఉండేటోళ్ళు. డబ్బులన్నీ మంచిగా ఉంటుండే. ఉమ్, మేమే పూర్ ఉండేవాళ్ళం. వాళ్ళు మాకన్నా రిచ్ గానే ఉండేవాళ్ళు. వాళ్ళ డాడీ ఏదో ప్రైవేట్ లో జాబ్ చేసేవాడు. అన్ని బాగానే ఉండేవి. కారుణ్యకి ఒక మేనత్త ఉండేది. అంటే వాళ్ళ డాడీ వాళ్ళ సిస్టరా? అవును, వాళ్ళ హస్బెండ్ మోసం చేసి వెళ్ళిపోయిండు దుబాయ్కి. మస్తు అప్పులు చేసిండు. కారు వాళ్ళు, వాళ్ళ అత్త వాళ్ళు అందరూ వాళ్ళ అత్త హస్బెండ్ కోసమే మొత్తం అప్పులలో పడిపోయిండ్రు. ఆమెకు క్యాన్సర్ వచ్చి చనిపోయింది రీసెంట్ గా. ఎవరు? కారు వాళ్ళ అత్తనా? అవును, చాలా మంచిది ఉండేది అత్త. మాతో ఎంత బాగా మాట్లాడేదో. పడుకోబెట్టుకొని స్టోరీస్ చెప్పేది రాత్రి. చాలా ధైర్యంగా అనిపించేది అత్తని చూస్తే. నాకే చాలా బాధేసింది అత్త చనిపోయిందనేసరికి. నేను అందుకే ఆకాష్ డాక్టర్ అవ్వాలనుకున్నది. తనకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. ముందే వామిటింగ్స్ అవి ఇవి చేసుకుంది. ఎవరికి తెలియలేదు. ఊరికే కళ్ళు తిరిగి కింద పడిపోయేది. డబ్బులు కూడా లేక సర్జరీ ఏం చేయించలేదు. అసలు ట్రీట్మెంట్ చేయించలేదు. ఆమె చనిపోయింది. అందుకే నేను డాక్టర్ని ఇట్లాంటి పేషెంట్స్ కి ఫ్రీ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాను. కారు వాళ్ళ అమ్మ చూసావుగా ఎలా ఉందో. కారుతో ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది. కారు ఎంత బాగా చదివినా కూడా పట్టించుకోదు. ఆమెకు కొడుకు అంటేనే ఇష్టం. కొడుకు గురించే మాట్లాడుతుంది ఎప్పుడు. కారుకి వాళ్ళ నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం. కారు వాళ్ళ డాడీ అట్లా డిఫరెన్స్ ఏం చూపించాడు. నన్ను కూడా ఎంత బాగా చూసుకుంటాడు అంకుల్. మేమిద్దరం కలిసి చదువుకుంటామంటే ఒక రూమ్ మొత్తం క్లీన్ చేసి ఇచ్చాడు పాపం. చాలా మంచివాడు. ఆ అత్త కూడా అంతే, చాలా మంచిది. కారుకి వాళ్ళ అమ్మతో కన్నా అత్తతో ఎక్కువ అటాచ్మెంట్. 2 రోజులకు ఎక్కువ ఉండేది కాదు అత్తని చూడకుండా. అత్త దగ్గర పడుకునేది. వాళ్ళ అత్త తినిపించేది అన్నం. అన్ని వాళ్ళ అత్త బాగా చూసుకునేది. సడన్ గా వాళ్ళ అత్త చనిపోయేసరికి పిచ్చిదైంది కారు. బాగా ఏడ్చింది కొన్ని రోజుల దాకా. అస్సలు తినుడే లేదు. ఇట్లయితే హెల్త్ పాడైతుందని మన ప్రియా అత్తనే కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచుకుంది. ప్రియా అత్త ఎక్కడికి వెళ్తే అక్కడికే తీసుకెళ్ళింది దాన్ని. పక్కనే పడుకోబెట్టుకుంది. మళ్ళీ మామూలుగా అయింది కారు. అమ్మా, ప్రియా అమ్మ చాలా మంచిది. అవును, నాకు కూడా చాలా ధైర్యం చెప్పింది. నేను ఇంతకు ముందు చాలా పిరికిదానిలా ఉండేదాన్ని. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి కారణం ప్రియా అత్తే. ఎవరేం చేసినా భయంతో అలాగే ఉండేదాన్ని. ఇప్పుడు చాలా ధైర్యం వచ్చింది నాకు. తర్వాత వాళ్ళ నాన్నకి దిగులుతో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. చాలా వీక్ ఉన్నాడు అతను. హెల్త్ బాగుండదు. జిమ్ ఎప్పుడు ఇంట్లో గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది. కారుకి వాళ్ళ అత్త దూరం అయిందనే బాధే ఉంది. వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలా బాధపడింది. ఎప్పుడు చూసావా ఎలా మాట్లాడుతుందో వాళ్ళ మమ్మీ. బర్త్డే అని చెప్పినా కూడా కనీసం విష్ కూడా చేయలేదు. మనని కూడా చేయనివ్వలేదు. నేను ప్రియా అత్తకి చెప్తాను, వాళ్ళ మమ్మీ దాన్ని టార్చర్ చేస్తోంది, మిషన్ నేర్చుకోమంటుంది, బీడీలు చేయమంటుందని. ప్రియా అత్తే కరెక్ట్ సమాధానం చెప్తుంది ఆమెకి. ఇప్పుడు వాళ్ళ డాడీ ఏం వర్క్ చేయట్లేదా? ఏమో, నాకు తెలీదు. ఎంత ఏడిపిస్తుందో చూడు దాన్ని. దాన్ని పిచ్చిదాన్ని చేస్తుంది మొత్తం. అది వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్పిందో. ఆయనకి ఇప్పటికి 3 సార్లు చెప్పింది మా అమ్మ ఫీల్ అవుతుందని. వాళ్ళ నాన్న కూడా వాళ్ళ అమ్మలానే తయారయ్యిండు. ఊకే
డబ్బులు డబ్బులు ఇది ఏం చేస్తుంది? ఇప్పుడు 10th క్లాసే కదా, జాబ్ ఎట్లా చేస్తుంది? వాళ్ళ నాన్న కూడా చదువుకోవద్దంటాడా? లేదు, వాళ్ళ నాన్నకి చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని ఉంటది. ఆడపిల్లలు మగపిల్లలకి తేడా చూపించాడు అతను. ఆడపిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అందుకే కారుని బాగా చదివించి మంచి ఉద్యోగం చేపియాలనేది ఆయన కల. డబ్బులు లేకపోయేసరికి ఇప్పుడు మమ్మల్ని ప్రియా అత్త ఇంకా అంకుల్ వీళ్ళే చదివిస్తున్నారు తెలుసా. అవునా, నాకు తెలీదు. ఇప్పుడు మా ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఎంత చదివితే అంత చదివిస్తామంది ప్రియా అత్త. కారు అందుకేనా ఎప్పుడు అంత సైలెంట్ గా మూడీగా ఉంటుంది? అది అసలే సైలెంట్, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటుంది. మనం ఒక పని చేద్దామా? ఏం చేద్దాం? కారుని నువ్వు ఎక్కడికైనా తీసుకొనిరా. వస్తే నేను కేక్ కొనుక్కొస్తాను కారుకి. కేక్ కట్ చేద్దాం. ఐడియా బానే ఉంది. వాళ్ళమ్మ గంట తర్వాత పొమ్మన్నది కదా, అది ఖచ్చితంగా వస్తుంది నా దగ్గరికి ఏడ్చుకుంటా. అప్పుడు తీసుకొనిరా. మీ ఇంట్లోనే కట్ చేద్దామా? మళ్ళా మమ్మీ డాడీ చూస్తే చూస్తే చూడని. కేక్ నేనే కొనుక్కొచ్చినా అంటే ఏమంటదో? వాళ్ళకి తెలియకుండా చేస్తున్నాం కదా. అంటే ఇప్పుడు నేను కేక్ కొంటున్నానన్న విషయం వాళ్ళకి చెప్పకపోవడమే బెటర్. సరే, ఇక్కడ దగ్గరలో ఒక పార్క్ ఉంటది, పార్క్ లో కట్ చేద్దాం. పార్క్ లో ఎవరు ఉండరా? ఎవరు ఉండని ప్లేస్ అంటే ఆ ఒక ప్లేస్ ఉంది. అక్కడే కట్ చేద్దామా? సరే, మరి నా దగ్గర 120 రూపీసే ఉన్నాయి. కేక్ వస్తుందా? నా దగ్గర ఉన్నాయిలే. నీకెక్కడివి? పాకెట్ మనీ అభికి నాకు ఇద్దరికి ఇచ్చాడు నాన్న. అభి నువ్వు ఇద్దరు వెళ్ళి తీసుకురండి. వద్దొద్దు, నేను ఒక్కనే వెళ్ళి తీసుకొస్తాను. ఇక్కడ షాప్స్ ఎక్కడ ఉంటాయి నీకు తెలుసా? నువ్వు తీసుకెళ్ళు. సరే, వెళ్ళి తీసుకొద్దాం. అభికి కూడా చెప్పొద్దు, సర్ప్రైజ్ ఇద్దాం. ఉమ్. ఇది దోస్తులు ఈ రోజుటి వీడియో ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. కారుణ్య పరిస్థితి ఇలా ఉంది దోస్తులు. మరి తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన అవికావెంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. అంతవరకు సెలవు మరి.